आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు నవంబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షం తదియ ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి। ఈ వారంలో చంద్రుడు ధనుర్రాశిలో మూలా నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం అంటే ఇంచుమించుగా కుంభరాశి చివరి వరకు ఈ వారంలో చంద్ర సంచారం ఉంది। చంద్రుడు కుంభరాశిలో రాహువుతో సమాగం చెందుతాడు, ఇది ఒక ప్రత్యేకత। ఈ వారం చెప్పుకోదగ్గ విశేషాలు అంటే ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 23వ తేదీ విశాఖ నక్షత్రం 3వ పాదంలో వక్రించిన బుధుని ప్రవేశం, అదే రోజు విశాఖ నక్షత్రం 3వ పాదంలో శుక్రుడు। ఈ వారంలో శుక్ర బుధులు ఏక నక్షత్ర ఏకపాద గతులై సంచరిస్తున్నారు। మరొక ప్రత్యేకత, ఈ వారం 23వ తేదీ రోజే శతభిష నక్షత్రం 4వ పాదంలోకి రాహువు యొక్క ప్రవేశం జరుగుతున్నది। అదేవిధంగా పూర్వ ఫల్గుని నక్షత్రంలో 2వ పాదంలో కేతు యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది। ఈ వారంలో ఇదొక ప్రత్యేకత। 24వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, 25వ తేదీ పాక్ ఉదితో బుధః అస్తమించినటువంటి బుధుడు ఉదయించబోతున్నాడు। 26వ తేదీ అనురాధ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, విశాఖ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా ఈ వారంలో జరుగుతున్నది। 28వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో కుజుని ప్రవేశం, అలాగే అనురాధ నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, విశాఖ నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం। ఈ వారంలో మరొక ప్రత్యేకత, శని వక్రత్యాగం చెందుతున్నాడు। 29వ తేదీ అనురాధ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, బుధుని యొక్క వక్రత్యాగం కూడా ఈ వారం చివరిలో జరగబోతున్నది। ఈ వారంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే శతభిష నక్షత్రం 4వ పాదంలో రాహు ప్రవేశం, శని వక్రత్యాగం, బుధుని వక్రత్యాగం, బుధుడు అస్తమించినటువంటి బుధుడు ఉదయించడం అనేది ఈ వారంలో ప్రత్యేకతలుగా ఉన్నాయి। ఈ వారంలో పర్వదినాలుగా మనం భావించవలసింది మాసానాం మార్గశీర్షం అంటే ఈ మార్గశీర్ష మాసానికి ప్రత్యేకంగా ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి పూజలు పునస్కారాలు, విష్ణు సంబంధమైనటువంటి పూజలు కూడా ఎక్కువగా జరుగుతాయి। మార్గశిర మాసంలో వ్రత దీక్షలు కూడా ఎక్కువగానే ఉన్నాయి। అలాంటి ఈ మార్గశిర మాసంలో 23వ తేదీ రంభావ్రతం, ఇది మన ప్రాంతంలో ఆనవాయితీగా లేదు కానీ ఇది ఉత్తర భారతంలో ఎక్కువగా చేస్తారు। 25వ తేదీ నాగపూజ ప్రత్యేకత ఉంది। 26వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, ఇది ఒక ప్రత్యేకత, ఇది ఆంధ్ర ప్రాంతంలో దాన్ని విశేషంగా చేస్తారు। దీన్ని మార్లీ షష్ఠి అని కూడా అంటారు, చంపా షష్ఠి అని కూడా అంటారు, సంహారక షష్ఠి అని కూడా అంటారు। కానీ
ఇది ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠిగానే మనకు ఆనవాయితీగా ఉంది. 27వ తేదీ మిత్ర నందా సప్తమి అనేది ఒక ప్రత్యేకత. 28వ తేదీ కాలభైరాష్టమి, కాలాష్టమి, ఇది కూడా ఒక ప్రత్యేకమైన వ్రతం. 29వ తేదీ నందిని పూజ. ఇవన్నీ కూడా ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ముఖ్యంగా ఈ వారంలో 25, 26, 27 ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుకునేటువంటి వ్రతాలు ఉన్నాయి. ఈ వారం చివరిలో నవమి శనివారం అయినంత వరకు ఇది ప్రయాణాలకు ఇతరత్ర వాటికి ఇది నిషిద్ధంగా ఉన్నటువంటి రోజుగా చెప్పబడుతున్నది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి కర్కాటక రాశిలో వక్రించినటువంటి గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో 4 గ్రహాల యొక్క కలయికలు రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు ఈ వారం వృశ్చిక రాశిలో సంచారం చేయబడుతున్నాయి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని యొక్క సంచారం. చంద్రుడు ఈ వారంలో ధనుర్రాశి నుంచి కుంభరాశి వరకు సంచారం చేస్తాడు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి వృశ్చిక రాశిలో 8వ స్థానంలో సంచారం జరుగుతున్నది. ప్రత్యేకంగా మేషరాశి వారికి 8వ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడం విశేషం. అలాగే 4వ స్థానంలో గురువు ఉన్నాడు, 5వ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో రాహువు, మరి 12వ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి తరుణంలో చంద్రుడు 9వ రాశి నుంచి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగ నిర్బంధాలు లేదా ఉద్యోగానికి సుముఖంగా లేక విముఖంగా ఉండడం, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. 23, 24 కొంత నిర్బంధితమైన వృత్తి కానీ నిర్బంధితమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. కొంతవరకు ఇటు అటుగా సంకోచ వ్యాకోచాలతో ఉన్నటువంటి ఆలోచనలతో సతమతమవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. మీకు 25, 26, 27 చాలా విశేషంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల సమావేశాలు, బంధుమిత్రులతో కలిసి భోజనాలు ఇత్యాదులు కూడా ఉండేటువంటి అవకాశాలు మీకు 27 మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది. మరి మీకు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఊరట కలుగుతుంది. సంకల్పించినటువంటి పనులు జరిగి తీరుతాయి. కొంత ఉత్సాహంగా ఉంటారు, కొత్త ఆలోచనలతో కూడా ఉంటారు. ఉద్యోగం నిర్వహణలో కూడా మీకు కొంతవరకు గుర్తింపు కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు, కుటుంబ విషయాల్లో కూడా మీకు కొంత గుర్తింపు కలుగుతుంది. 27 దినమధ్యం తర్వాత కూడా మంచి శుభ సూచనలు కనబడుతున్నాయి. ఇష్టమైనటువంటి బంధువుల కలయిక, ఇష్టమైనటువంటి భోజనాలు ఇత్యాదులు ఉంటాయి. అయినప్పటికీ ఏదో ఒక తెలియని బాధ అంటారు, లేదా తెలియని ఆలోచనలు చాలా లోతుగా గంభీరంగా ఆలోచించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిగా భవిష్యత్తు గురించి కొంత ఉత్సాహం, కొంత భయంతో కూడినటువంటి ఆలోచనలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా మీరు ఎవరితోనైనా సందిగ్ధంగా మాట్లాడడం కానీ, కొంత వాదోపవాదాలు కానీ కొంత ప్రత్యేకతలు ఉన్నాయి. అయినంత వరకు వాద వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల కలయిక ఇత్యాదులతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక శుభవార్త కూడా వినేటువంటి అవసరం ఉంటుంది. మేషరాశి వారికి ప్రత్యేకించి 28, 29లో కొంత శుభ సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయినంత వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం, అంటే ప్రయాణాలలో జాగ్రత్తలు, ఆహార విహారంలో జాగ్రత్తలు మాత్రం ఉండాలి. ఎవరితో కూడా సీరియస్గా వాదించడానికి కూడా మీరు కాస్త వెనుకడుగు వేయడం మంచిది. అశ్విని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల చాలా సంతోషంగా, విశేషంగా భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబ వ్యవహారాల్లో ఒకవైపు సంతోషం, అలాగే ఏదో ఒక ధీమా, ఏదన్నా చేయగలిగిన ధీమా, ఒకటి చెయ్యాలన్న సంకల్పం కూడా, ఏదైనా సాధించాలన్న సంకల్పం కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరికొత్త నిర్ణయాలు కూడా ఈ వారాంతంలో కానీ ముందుగానే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు చాలా సంతోషంగా ఉంటున్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంతవరకు ఇబ్బందులు, అంటే ఇబ్బందులు అనేదాని కాదు కానీ వాటి మీద కొంత ఒత్తిడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కలిసి ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కొంతవరకు మీకు శారీరక మానసిక శ్రమలు కూడా కలుగుతాయి. భవిష్యత్ ఆలోచన విషయంలో కూడా మీరు కొంత మెల్లమెల్లగా ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంతవరకు శ్రమతో కూడినటువంటి పనులున్న తటపడాయించినటువంటి వెనక ముందు ఆలోచనలు ఉంటున్నప్పటికీ కూడా కొంత ఒత్తిడితో కొన్ని శుభ నిర్ణయాలు, కొంత అభివృద్ధికరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, కొంతమందికి విదేశీయానాలు కలగడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, ఇట్లాంటి వీటి విషయం సంబంధించిన విషయంలో కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో మీరు అయినంత వరకు రవి, శుక్ర, బుధ 3 గ్రహాలకు అయినంత వరకు పరిహారాలు చేసుకోండి. అంటే జపాలు, తపాలు కానీ, ప్రార్థనలు కానీ చేసుకోండి. ప్రత్యేకించి ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, గణపతి ఆలయంలో కానీ వెళ్ళి అంత అర్చన చేయించుకోండి. మరి అలాగే అష్టోత్తరాలు ఇలాంటివి కూడా చేయించుకోండి. ఆడవాళ్ళైతే ఈ పూజలతో సహా నాగపంచమి పుట్టలో పాలు పోయడం కానీ, లేదా నాగదేవతలకు పూజలు చేయడం కానీ ప్రత్యేకించి చేసినట్టయితే అనుకూలమైన ఫలితాలు మీకు ఇంకా కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి గ్రహస్థితి ఈ వారం మీ రాశి నుంచి 3వ స్థానంలో గురు సంచారం, 4వ స్థానంలో కేతు సంచారం, 7వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు సంచరించడం అనేది ఒక ప్రత్యేకత. మీకు 10వ స్థానంలో రాహు, ఏకాదశ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు ఈ వారం ప్రారంభంలో 8వ స్థానం నుంచి మీకు దాదాపుగా 10వ స్థానం వరకు సంచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో 23, 24వ తేదీ అయినంత వరకు గృహ సంబంధమైన బాధ్యతల విషయంలో కొంత అలసిపోయినట్టుగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన ఆకస్మికమైనటువంటి కొంతవరకు తగాదాలు కానీ, మాట పట్టింపులు కానీ, అలకలు కానీ ఇలాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అజీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. శారీరకంగా కొంత ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అయినంత వరకు ఎలాంటి ఒత్తిడి మీకు మీరుగా కానీ ఇతరుల మీద కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతరుల సహకారాలు మీకు అనుకోకుండా లభిస్తే స్వీకరించండి. కానీ బలవంతమైనటువంటి సహకారాలు, బలవంతమైనటువంటి సుఖాలు పొందడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆడవాళ్లకు మరింత కష్టతరమైనటువంటి విషయంగా 23, 24 కనబడుతున్నది. 25, 26 ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులే. కొంతమంది విశ్రాంతిగా ఉంటారు, మరి కొంతమంది వృత్తిలో నిమగ్నమై ఉంటారు. 23, 24 విషయంలో కూడా మీరు శుభకార్యాల్లో ఇత్యాదిలో పాల్గొంటున్నప్పటికీ కూడా కొద్దిగా మానసికంగా వృషభ రాశి వారు చాలా అలసిపోయినట్టుగా ఉంటారు, శారీరకంగా కూడా అలసిపోయినట్టు ఉంటారు. కాబట్టి దేహారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మీకు 27వ తేదీ దినమధ్యం తర్వాత మీకు 28, 29 అన్నీ కూడా కలిసి వచ్చే కాలంగా అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలకు సంబంధించిన విషయాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రం వృషభ రాశికి ఈ వారాంతంలో కలగబోతున్నది. కృతికా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ బాధ్యతల విషయంలో కొద్దిపాటి విభేదాలు ఉన్న కుటుంబ సభ్యులతో కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మీకు వృత్తిపరమైన విషయంలో కొంత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్స్ కానీ, కొంతమందికి ఉద్యోగాలలో ఔన్నత్యం పెరగడం కానీ, జీతాలు పెరగడం కానీ ఇట్లాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒకటి మీరు కొద్దిగా సాధించే దూరంలో పట్టుదలతో ఉంటారు. ఇది భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని మీకు అనుకూలంగా కనబడుతున్నది. రోహిణి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ, మానసిక శ్రమ, అలసటలు ఉంటాయి. అయినా ఫలితాలు మీరు అనుకూలంగానే పొందుతారు. మీ వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు ఒత్తిడి, నిర్బంధత కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. స్వేచ్ఛ కొద్దిగా తక్కువగా కనపడుతున్నట్టుగా ఉంది. కాబట్టి వృత్తి విషయంలో మీరు బాధ్యతగానే స్వీకరించవలసి ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఏదో ఒక అనుకూలత మాత్రం మీకు కనబడుతున్నది. వాద వివాదాల అనంతరం కూడా మీకు కొంతవరకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా మీకు మంచి సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపారాలు, మీ ఆర్థిక అభివృద్ధులు, మీకు ఇతరుల నుంచి వచ్చే సహకారాలు ఇవన్నీ కూడా అనుకూలతతో కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాలలో ముఖ్యంగా
కుజ రవులకు ప్రత్యేకంగా పూజలు చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్య దేవాలయం కానీ తర్వాత గణపతి దేవాలయాన్ని సందర్శించుకోండి. నాగదేవతలకు కూడా ఈ వారంలో మీరు ప్రత్యేకించి 25వ తేదీ నాగదేవతలకు కూడా మీరు పూజలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. చేసుకున్నట్టయితే కొన్ని మరింత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం చాలా శుభకరంగా నడుస్తున్నది. తృతీయ స్థానంలో కేతు కూడా అనుకూలంగానే ఉన్నాడు. షష్టమ స్థానంలో రవి, కుజ, బుధులు అనుకూలంగా ఉన్నారు. ఒక శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నాడు. మీకు 7, 8వ స్థానంలో చంద్ర సంచారం కొంత అనుకూలత ప్రతికూలత ఉంటుంది. 9వ రాశిలో రాహు సంచారం కూడా మీరు కొంత బాధ్యతగానే ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. 10వ స్థానంలో శని సంచారం కూడా కొంత వ్యాకులతతో ఉన్న అది శుభ ఫలితాలే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మిథున రాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు. బంధు మిత్రులతో కలిసే అవకాశాలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి, లేదా కొద్దిపాటి ప్రయాణాలు ఉన్నాయి. ఆనందంగా కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ ఉంటారు. మీరుగా సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23, 24లో కొన్ని ప్రత్యేకమైన కీలకమైనటువంటి కార్యక్రమాల్లో శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, ఇతరులను ప్రోత్సహించేటువంటి అవకాశాలు చాలా మేజర్గా ఉన్నాయి. రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కీలకమైనటువంటి పనులే మీకు 23, 24 కనబడుతున్నది. 25, 26 విషయంలో కొంతవరకు సోదరులకు సంబంధించిన విషయంలో కానీ ప్రయాణాల్లో కానీ అలసటలు ఉంటాయి. కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా అనుకోని విధంగా కొంత మీరు అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మీరు అయినంత వరకు ఆహార విహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. 27 దినమధ్యం తర్వాత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా గంభీరంగా ఆలోచిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళను కలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయినంతవరకు మీ మనస్సులో ఎన్నో రకమైన ఆలోచనలు, ఎన్నో రకమైన ఊహలతో సతమతమవుతూ దానికి అంగీకారం తీసుకోవడానికి కుటుంబ సభ్యుల అంగీకారం కావచ్చు, ఒక రకంగా సామాజిక అంగీకారం కావచ్చు, ఎదుటి వాళ్ళ అంగీకారం తీసుకోవడానికి మీరు చాలా శ్రమించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సాధారణంగా ఈ వారం మీకు కొంత శుభకరమైనటువంటి పరిణామాలే ఉన్నాయి. అయినంత వరకు మీరు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. కొంత విశ్రాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు, భేదాభిప్రాయాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్ది చిక్కులు ఇలాంటివి కూడా ఉన్నా మీరు దాన్ని సమర్థించుకుంటారు. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా ఏదో ఒక అనుకూలత మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ సభ్యులతో కొంతవరకు ఆనందంగా ఉంటున్నప్పటికీ కూడా తరచుగా సోదరులతో కానీ బంధుమిత్రులతో కానీ భార్య పిల్లలతో కానీ కొద్దిపాటి వాద వివాదాలు, మీ అభిప్రాయాలకు తరచుగా భిన్నంగా ఉండేటువంటి పరిస్థితులతో కొద్దిగా సతమతం అవుతుంటారు. మీరు చాలా వరకు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మరి ఎక్కువగా ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొంత నిష్ఠూర పడతారు కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా మీరు ఏదో ఒక బృహత్ ప్రణాళిక, దానికి సంబంధించిన విషయాలలో మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో మిథున రాశికి సంబంధించి అయినంత వరకు ఆర్థిక పరంగా కొంత ఎలివేషన్స్ ఉంటాయి. కొద్ది మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగానే మీరు నడుచుకొని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించేటువంటి స్తోమత మాత్రం మిథున రాశికి ఈ వారంలో కలుగుతున్నదని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీకు షష్టమ స్థాన శుక్రుడు కొంత బలహీనతగా ఉన్నాడు కాబట్టి శుక్రుని యొక్క గ్రహానికి సంబంధించిన జపం కానీ పూజ కానీ పరిహారం కానీ చేసుకోండి. అలాగే చంద్రునికి సంబంధించింది కూడా చేసుకోండి. ఈ వారంలో ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామికి గణపతి దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి శివాలయాలు సందర్శన చేసుకొని మీరు అయినంత వరకు ఏదైనా ఒక భగవత్ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అన్ని శుభ సూచనలు మీకు ముందుకు మంచిగానే కనబడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం.
కర్కాటక రాశి వారికి మీ యొక్క రాశిలో గురువు వక్రించినటువంటి గురువు మిథున రాశి వైపు ప్రయాణం సాగిస్తున్నాడు. కర్కాటక బృహస్పతి మీకు అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే పంచమ స్థానంలో వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ, శుక్రులు ఉండడం ఒక విశేషం. మరి చంద్రుడు ఈ వారంలో మీకు 6వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శని సంచారం జరుగుతున్నట్టుగా మీరు భావించవలసి ఉంటుంది. ఈ వారంలో మీకు ప్రారంభంలో స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం, స్త్రీ సల్లాపం, ధర్మసిద్ధిం, షష్టగో మృగలాంఛన. కర్కాటక రాశి వారికి ఏది ఏమైనా మీరు ప్రస్తుతంలో ఉన్నటువంటి బాధల కన్నా ఊహించిన సంకల్పించుకున్న పనులు ఆపకుండా చేయాలన్న సంకల్పంతో చేసేటువంటి హడావుడి మీకు ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఒక తెంపుగా, అంటే ఒక సాహసంగా మీరు ముందుకు పోవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి మానసికంగా, శారీరకంగా అలసటలతో సతమతం అవుతున్నా మరి విడిచిపెట్టలేనటువంటి బాధ్యతలు, అన్నిట్లో పాల్గొనవలసినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. అయితే మీకు 23, 24 బంధుమిత్రుల సమావేశాలు కానీ, బంధుమిత్రులకు సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, మీ ఇంట శుభకార్యాలు కానీ, ఇతరుల ఇంట శుభకార్యాలు కానీ, శుభయాత్రలు కానీ ఏదో ఒకటి అనుకూలతతో మీరు చేస్తారు. ఆర్థికంగా కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. అలాగే మీకు 23, 24, 25, 26 ఇంచుమించుగా 27 దినమధ్యం వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంటున్నట్టుంది. 27 దినమధ్యం నుంచి 28, 29లో మీరు చాలా అలసిపోయినట్టుగా ఉంటారు. ప్రతి విషయాన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఊపిరి సెలపని బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి విజయం మాత్రం, అంతిమ విజయం మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో మీరు ఆరోగ్యంతో పాటు వయస్సు మీరినటువంటి కర్కాటక రాశి వాళ్ళు మాత్రం విశ్రాంతిగా ఉండడానికే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ పరిధిలో అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రయాణాలతో, అలసటలతో మీరు ఎక్కువగా కాలం గడుపుతారు. అలాగే వాదోపవాదాలు కానీ, ఎదుటివారిని ఒప్పించడం కానీ, మీరు కొంతవరకు అంటే దీంట్లో మానసిక శారీరక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అంతిమంగా మీరు కొంత లాభించే అవకాశాలు, ఫలించే అవకాశాలు మీరు చేసే పనులు, అంటే మీకు భవిష్యత్తులో రాహు మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రస్తుత అంశంలో మీరు ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, ఫలితాలు, వీటికి సంబంధించి చాలా సతమతం అవుతుంటారు. మీకు శారీరకంగా, మానసికంగా ఒత్తిడి, బాధ్యత పెరుగుతున్నది. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఆర్థికపరమైన విషయంలో కొంత నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తరచుగా విశ్రాంతి తీసుకుంటూ మీరు పని సాధించాలే కానీ విశ్రాంతి లేని పనుల వల్ల మీ ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా వరకు ఆశ్లేష నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఈ వారంలో ఆశ్లేష నక్షత్ర జాతకులు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి, కుజ, బుధులకు ప్రత్యేకించి మీరు నవగ్రహ మంటపంలో కొంత అర్చన కానీ అది కానీ చేయించండి. అలాగే రాహువుకు సంబంధించినటువంటి పూజ కూడా ఒకటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, గణపతి ఆలయం కానీ, శివాలయాన్ని కానీ సందర్శించుకోండి. ఆడవాళ్ళైతే వీటితో పాటు నాగపంచమి అని ఉంది. ఆ నాగపంచమికి ప్రత్యేకత కూడా మీరు నాగపూజ కూడా చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు మీకు ఆటంకం లేకుండా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వార గ్రహస్థితి మీ రాశిలో కేతు సంచారం, మీ రాశికి సప్తమంలో రాహు సంచారం. కానీ ఈ వారం ప్రారంభంలోనే కేతువు పూర్వఫల్గుని నక్షత్రంలో ఒక పాదాన్ని జరుపుతున్నాడు. అలాగే సప్తమ రాహువు పూర్వభాద్ర నుంచి శతభిష నక్షత్రంలోకి 4వ పాదంలోకి రాబోతున్నాడు. అలాగే మీ రాశి నుంచి 4వ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధులు ఉండడం విశేషం. అలాగే సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు, మరి వ్యయ స్థానంలో గురువు ఉండడం జరుగుతున్నది. చంద్రుడు ఈ వారంలో మీకు 5వ స్థానం నుంచి 7వ స్థానం వరకు సంచారం చేయబోతున్నాడు.
దీని మూలకంగా శుభమూల వ్యయశైవ ప్రాణి విక్రయ దూషణం. అంటే ఇక్కడ మీరు శుభకార్యాల సంబంధంగా ఖర్చు పెట్టడాలు, ప్రయాణాలు, తర్వాత భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు వీళ్ళతో సతమతమవుతుంటారు. ఒకవైపు భయం, ఒకవైపు ఆందోళన ఉంటున్నప్పటికీ కూడా మీరు ఉత్సాహంగానే పని చేయడానికి ముందుకు ఉపక్రమిస్తుంటారు. మరి ఈ వారం ప్రారంభంలో కొంతవరకు మందకొడిగా ఉన్న, అలసటతో ఉన్న, అదో ధోరణిగా ఉన్న మీరు కంపల్సరిగా చేయవలసినటువంటి కార్యక్రమాలు, కంపల్సరిగా పాల్గొనవలసినటువంటి కార్యక్రమాల్లో ఉండవలసి ఉంటుంది. కొంతమంది సింహరాశి వారికి 23, 24 కొంత మలబద్ధకం చేత బాధపడేటువంటి అవకాశాలు, లేదా అజీర్ణ సంబంధమైన వ్యాధులు, కొంత శారీరకంగా కొంత చురుకుదనం తగ్గే ఉండినట్టుగా కనబడతారు. మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి గృహ సంబంధమైన బాధ్యతలు చాలా వరకు మీకు బృహత్ ప్రణాళికలు మీవన్నీ కూడా ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇటు మీ పర్సనల్ వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు, మీ స్థిరచరాస్తులకు సంబంధించిన డెవలప్మెంట్స్, వాటికి సంబంధించిన విషయాలు, ప్రతిదాని మీద మీరు ఒక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చాలా వరకు శుభ కార్యక్రమాలు శుభంగా ఆనందంగా ఉన్న కొన్ని పనులలో మీకు ఆటంకం కలిగిన వాటిని ముందుకెళ్తుంటారు. తరచుగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అతివేగ ప్రయాణాలు పనికిరావు, అతి భోజనాలు పనికిరావు, కొంతమందికి మత్తు పదార్థాల సంబంధాలతో ఉండేటువంటి వివరాలు కూడా మీరు దూరంగా ఉండడం మంచిది. గృహ విషయంలో చాలా వరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి నేర్చుకోవాలి. అంటే దీంట్లో ఆకస్మిక కలహాలు, అనుకోకుండా మాట పట్టింపులు, అనుకోకుండా అలకలు, ఇట్లాంటివన్నీ చాలా విచిత్రంగా జరిగేటువంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా మీకు కొంత మీకు 25, 26, 27, 28 ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అంతిమ రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. భార్యాభర్తల సహకారాలు ఒకరికొకరు బాగా ఉంటాయి. మరి బంధుమిత్రుల సహకారాలు కూడా లభిస్తాయి, కొద్దిగా కష్టంగా లభిస్తాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మంచి పనులు చేసుకోవడానికి, మంచి సంకల్పాలు చేసుకోవడానికి అది చేయండి. దీంట్లో సింహరాశి వారికి మౌలికంగా ఒక పెద్ద మార్పు భవిష్యత్తులో రాబోతున్నది. అది గుర్తుపెట్టుకొని పనిచేయండి. మఖా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొంత సంతోషం కలుగుతుందండి. కొన్ని నిర్ణయాలు కూడా మీరు చక్కగా తీసుకుంటారు, ముందుకెళ్తారు. అలాగే మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కానీ, మీ జీవిత భాగస్వామి కానీ, మీ యొక్క పైనున్న అధికారులు కానీ, వీళ్ళ దాంట్లో కూడా మరి ఏ రంగంలో ఉన్నవారైనా, రాజకీయ రంగాలు ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా కొంత అనుకూలతలు కలుగుతున్నాయండి. మరి ఇది చాలా విశేషమైనటువంటి ప్రభావం. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు అన్ని అనుకూలంగా ఉంటున్నప్పటికీ అడపాదడపా కొద్దిగా కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్యన చికాకులు, చిన్న విషయాలకు పట్టింపులతో కొద్దిగా మనస్సు పాడు చేసుకునేటువంటి ధోరణి ఒకవైపు ఉంటున్నప్పటికీ కూడా భవిష్యత్తు మీద ఏదో తెలియని ఆందోళన ఉంటున్నప్పటికీ కూడా వాటిని మీరు పక్కకు పెట్టి అంత సంతోషంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ, స్థిరచరాస్తుల అభివృద్ధికి సంబంధించి కానీ కొంతవరకు మంచి నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ చేత కొంత శుభకార్యాలు కూడా జరగవచ్చు. మీకు కొంత లైఫ్ పార్ట్నర్ ద్వారా కొంత అనుకూలతలు మీకు ఏర్పడతాయి, కొంత లాభాలు కూడా కలుగుతాయి. మరి వ్యాపార సంస్థలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా మంచి శుభ పరిణామాలు, కొత్త మార్పులు, కొత్త చేర్పులతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ రాశిలో ఉన్న కేతువు, మీ రాశికి సప్తమంలో ఉన్న రాహువు కదులుతున్నారు కాబట్టి రాహు కేతువులకు ప్రత్యేకంగా పూజలు చేసుకొని కొంత రవి కుజులకు కూడా కొంత చేసుకోండి. అలాగే ఈ వారంలో మీరు సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి ఇవి మీకు 25, 26 తేదీలో కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండు చక్కగా చేసుకోండి. మరి విశేషించి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించుకోండి, దాని మూలకంగా మీకు అనుకూలతలు ఉంటాయి. కొన్ని విషయాలలో సింహరాశి వారికి అనుకూలతలు అయితే రాహు కేతువులకు జపం చేయించి కొంత హోమం కూడా చేయించండి. దానివల్ల మీకు మున్ముందు అనుకూలంగానే ఉంటుందని చెప్పడం జరుగుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారం మీకు 12వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో రవి, కుజ,
శుక్ర బుధ. అలాగే 4వ స్థానంలో చంద్రుడు, 5వ స్థానంలో చంద్రుడు, 6వ స్థానంలో చంద్రుడి సంచారం జరుగుతుంది. మీకు 6వ స్థానంలో రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. 7వ స్థానంలో శని కూడా కొంత మధ్యస్థంగా ఉన్నాడు. లాభస్థానంలో గురువు అత్యంత అనుకూలతతో ఉన్నాడు. ఈ గ్రహస్థితిలో మీరు కన్యా రాశి వారికి 23, 24 మీ ఇంటి యందు కానీ బంధుమిత్రుల ఇళ్లలో కానీ శుభకార్యాలకు సంచారం, శుభకార్యాల సందోహంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రయాణాలు ఫలించే ప్రయాణాలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాల్లో కొద్ది మార్పులు చేర్పులు ఉన్నాయి. ఏదున్నా మీరు కొన్ని విషయాలు అప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. 25, 26 అయినంత వరకు కూడా మీ శరీరం మానసికంగా శారీరకంగా కొద్దిగా మందగించినట్టుగా ఉంటారు. ప్రతి పనిలో కొద్ది ఆలస్యం జరుగుతుంది. మనస్సులో ఏదో తెలియని భయం, ఆందోళన కూడా ఉంటుంది. తర్వాత అనుకున్న పనిని చేయలేకపోతున్నానన్న బాధ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ తాత్కాలికమే కాబట్టి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ముందుకెళ్ళండి. మీకు 27 దినమధ్యం నుంచి చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. విశ్రాంతిగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, ఆర్థిక పరిస్థితులు అనుకుంటాయి, సంతోషంగా ఉంటారు. మీకు అంతకుముందు ఉన్నటువంటి భయాలు, ఆందోళనకు కూడా మీ సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి. కొంత మీరు పెద్దల అభిప్రాయాలను మన్నించవలసి ఉంటుంది, అంటే వాళ్లతో సహకరించవలసి ఉంటుంది. తల్లి ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ వారాంతం నుంచి కొద్దిగా మంచి ఫలితాలే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొద్దిగా శారీరకంగా నిస్సత్తువ, భార్యాభర్తల అనుబంధంలో కొద్దిగా స్తబ్దత ఇలాంటివి ఒకటి తప్పిస్తే మీకు అన్ని విధాలా రాణించే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధికరమైనటువంటి పనుల యందు మీరు సాహసంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తులు అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు కానీ, భూమి కొనుగోలు కానీ ఇలాంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశాలు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు బాగా కనబడుతుంది. హస్త నక్షత్ర జాతకులకు కూడా కొంత మందకొడిగా, గృహ వాతావరణం కొంత మందకొడిగా ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకెళ్తారు. అయితే అడపాదడప కొద్దిగా అప్పుడప్పుడు మీకు సన్నిహిత బంధువులు, సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో కొద్ది భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతుంటారు. కాబట్టి ఇవి తాత్కాలికంగా గమనించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశాలు, మున్ముందు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి పూజ, మీరు బుధగ్రహానికి, శుక్రగ్రహానికి ఈ రెండిటికి చేయండి. రవి కుజులు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. రవి కుజులకు సంబంధించినటువంటి ప్రార్థనలు, జపాలు వాళ్ళని చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా చేయండి. గణపతి ఆలయం లేదా కుమారస్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా సందర్శన చేసుకోండి. చివరికి శివాలయాలు సందర్శించుకున్నా పర్వాలేదు, కానీ ఈ వారంలో మీరు ఏదో ఒకటి భక్తితో చేయవలసినటువంటి పనులు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. మీ ఇష్టదైవం కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి మీకు ద్వితీయ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు ఉండడం విశేషం. అలాగే తృతీయ స్థానం, చతుర్థ స్థానం, పంచమ స్థానంలో చంద్ర సంచారం. మీకు పంచమంలో రాహువు, షష్టమంలో శని అత్యంత అనుకూలుడు. అలాగే మీకు దశమంలో గురువు కూడా కొంత అనుకూలతగానే ఉన్నాడు. ఏకాదశ కేతు కూడా అనుకూలంగానే ఉన్నాడు. తులారాశి వారికి రాహు కేతువుల యొక్క ప్రభావం చాలా బాగా ఉంది. వారి యొక్క కదలికలు కూడా ఈ వారంలో కదులుతున్నాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క కదలికలు కూడా మీకు అనుకూలత ఇస్తాయి. అయినప్పటికీ కూడా మీరు కొంతవరకు స్వయం కృషి చేత రాణించేటువంటి వాళ్ళు కాబట్టి, అలాగే మీకు కొన్ని విషయాలలో సందిగ్ధంగా కొద్దిగా ఇదమిత్తంగా నిర్ణయాలు తీసుకోకుండా పోస్ట్పోన్ చేస్తున్నటువంటి పనులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీరు కొద్దిగా ఎక్కువగా శ్రద్ధతో ఆలోచన చేస్తారు, తటపటాయిస్తుంటారు, నిర్ణయాలు అంటే వాదనలు చేస్తారు, సీరియస్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తారు. అనుకోకుండా ద్రవ్యం కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అయినప్పటికీ మీకు శుభ ఫలితాలే పొందేటువంటి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. 23, 24 అత్యంత ఉత్సాహంగా ఉంటారు,
శుభకార్యాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు చేస్తారు. గృహప్రవేశాలు, వివాహాలు, తర్వాత దూర ప్రయాణాలు, మరి యాత్రలు ఇలాంటివి కూడా ఉంటాయి. బంధుమిత్రుల సమూహంతో చాలా విశేషంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు 23, 24, 25, 26 కూడా ప్రయాణాలతో సతమతయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా ఏదో ఒక శుభ కార్యరంగానికి సంబంధించినదయ్యే ఉంటుంది. కొన్ని నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. బాధ్యతలు నిండుగా బరువుగా మోయవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు బాగానే ఉంటాయి. 27 దినమధ్యం నుంచి 28, 29 అన్నీ కూడా కొంతవరకు ప్రశాంతతతో కూడి ఉంటారు, నిబ్బరంగా ఉంటారు, నిమ్మళంగా ఉంటారు, అన్ని విధాల పరిస్థితులను సమీక్షించుకుంటారు, కొంతవరకు ముభావంగా కూడా ఉండి పరిస్థితులు అవగాహన చేసుకుంటారు. అంటే ఒక స్పీడ్ అంతా తగ్గి ఈ వారం చివరిలో ప్రశాంతంగా ఆకలింపు చేసుకునేటువంటి పరిస్థితులు తులారాశి వారికి వస్తున్నాయి. మరి తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు శుభకార్యాల సంబంధంలో చాలా విశేషంగా ఉంటుంది. ఖర్చులు కూడా బాగానే పెడతారు. ఖర్చుకు సంబంధించినటువంటి నిర్ణయాలు అంటే ఏదో ఒక మీ చేత ఒక శుభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా కొంత రాణిస్తారు. ఆర్థిక పరిస్థితులు, కొత్తవారి సహకారాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి, కానీ చాలా ఓపికతో మీరు పనులు చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ సహనాన్ని పరీక్షించేటువంటి వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు మీరు ఇరిటేషన్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చేత ఈ వారంలో చాలా వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు బాగా మెండుగా నడుస్తాయి. వృత్తిపరమైన విషయంలో కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి. కొంత మీకు మిశ్రమ పద్ధతి కానీ మీకు ఒక పరీక్షా సమయంలాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు కూడా మీరు ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత చాలా వరకు నిమ్మళంగా ఉంటూ ఎంత జటిల సమస్యలైనా పరిష్కరించుకునే మార్గంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఈ వారం కొంత సహకరించే ధోరణిలోనే ఉంది. ఈ వారంలో తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ పరిహారాల విషయంలోకి వస్తే మీరు అయినంత వరకు కఠినంగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరు ఎదుటివాళ్ళు ఎంత ప్రేరేపించి ఎంత రెచ్చగొట్టినా అలాంటి రెచ్చగొట్టేతనానికి పోకుండా ఉండి మీరు తగు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాలు కుదుటపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీరు కొంతవరకు రవి కుజుల యొక్క గ్రహస్థితులకు సంబంధించి వారికి పరిహారాలు చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ ప్రత్యేకంగా చేయండి, లేదా గణపతి ఆలయంలో ప్రత్యేకం పూజ చేయండి. నాగపంచమి కూడా మీరు ప్రత్యేకంగా ఉపవాసాలు కానీ దీక్షలు కానీ ఉండండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే కొంత మున్ముందు మంచి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వాతావరణంలో అయినంత వరకు మీరు ఎంత నెమ్మదిగా ఉండడానికి ప్రశాంతత లేదు, కానీ నెమ్మదిగా ఉంటే తప్ప మీకు అవగాహన కాదు. అలాంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. అంతరిక్షంలో ఉన్నటువంటి 7 గ్రహాలనండి, 9 గ్రహాలనండి, ఆ సముదాయం అంతా కూడా ఇప్పుడు వృశ్చిక రాశిలో 4 గ్రహాల యొక్క సముదాయము ప్రస్తుతం ఈ వారం ప్రారంభంలో ఉంది. అందులో కుజ, రవి, బుధ, శుక్రులు వీళ్ళ యొక్క కలయికలు మీకు వృశ్చిక రాశిలో ఉండడం ఇదొక విశేషం. అంటే ఒక పరీక్షలాగా కూడా ఉంది. దీన్ని అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మీకు 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 9వ స్థానంలో గురువు అత్యంత అనుకూలంగా ఉండి 10వ స్థానంలో కేతు ఉండి ఆ యొక్క గురి దృష్టి ఇంచుమించుగా మీకు వృశ్చిక రాశి మీద పడి ఉండడం వల్ల ఈ 4 గ్రహాల కలయిక ఇదొక ప్రత్యేకమైన యోగంగా చాతుర్గ్రహ కూటమి అంటారు. ఈ చాతుర్గ్రహ కూటమి చాలా విశేషంగానే మరి వృశ్చిక రాశి వారికి పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో అయినంత వరకు కుటుంబ వ్యవహారాల కన్నా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల మీద ఎక్కువగా దృష్టి సారిస్తూ నిరంతరమైన కృషి చేస్తున్నట్టుగా ఉంటుంది వృశ్చిక రాశి. ఒకవైపు ఒక కంట ఆనందం, ఒక కంట నీరు అన్నట్టుగా, అంటే అట్లా అంతర్మథనము చాలా విశేషంగా ఉంటుందండి. ఇలాంటి వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం
కొంత అనుకూలతతోనే సాగుతూ 23, 24 కంపల్సరిగా, అంటే మీ అటెండెన్స్ కంపల్సరీ, మీ ప్రవేశం కంపల్సరీ. మీరు చాలా సహనంతో ఉండి ఆ సమయాన్ని మీరు దాటగలగాలి. తర్వాత భోజన వ్యవహారాలలో కానీ అనుకున్న సమయంలో ఏది కాదండి, కానీ పనులు జరుగుతాయి కాబట్టి చాలా శ్రద్ధతో ఉండాలి. అకాల భోజనాలు కూడా ఉంటాయి. ఆకస్మికంగా ధనం ఖర్చు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదున్నా 23, 24 ఒక ప్రత్యేకత. 25, 26లో చాలా ఇంపార్టెన్స్ ఉండేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. అంటే ఈ వారంలో ప్రత్యేకించి మీ ఇన్వాల్వ్మెంట్ 25, 26లో చాలా ప్రత్యేకత ఉంది. అది ఒకటి చూసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 27 దినమధ్యం వరకు కూడా ఉంటుందండి. ఇవి కొంత ప్రయాణాలతో కూడా ఉంది, లేదా ఇతరులతో కలిసేటువంటి ఆకస్మిక సమావేశాలు ఉన్నాయి, కుటుంబ సమావేశాలు ఉన్నాయి, బంధుమిత్రుల సమావేశాలు, మిత్రుల సమావేశాలు, వృత్తిపరమైన బాధ్యతలు, మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. 28, 29లో కొంతవరకు నిమ్మళంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తల అవసరం ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఎవరు రెచ్చగొట్టినా ఆ రెచ్చిపోయే మాటలకు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రధానంగా ప్రయత్నం చేయండి. అట్లాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎప్పుడు కానీ కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్ కూడా చిన్న బాత్రూమ్ యాక్సిడెంట్స్ కానీ ఏదో అది నోటికుంటే చెప్పకూడదు. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. మీరు వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొద్దిగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలతగానే కనబడుతుంది. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఇతరుల సహకారాలు పొందడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీకు వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా కొంత మంచి మార్పులే వస్తున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ కలిసికట్టుగా ప్రయాణాలు చేయడం కానీ, ఏదో ఒక ప్రత్యేకతమైన కార్యక్రమంలో ఉండడం కానీ, చాలా వరకు విశేషంగా విశ్రాంతి లేని పోరాటంలో మీరు అనురాధ నక్షత్ర జాతకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అయినంత వరకు మీరు కూడా నిమ్మళంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు భవిష్యత్తులో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. మీరు చేసేటువంటి ఆలోచనలకు మంచి ప్రాధాన్యత కూడా కలగబోతున్నది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులే ఉన్నాయి, కానీ చిన్నపాటి ఘర్షణలు తప్పేటట్టుగా లేదు. భార్యాభర్తల మధ్యన, అంటే ఇవి ఇష్యూడ్ బేస్డ్ అంటారండి. అంటే ఏదో ఒక ఆకస్మికంగా రాదు, ఆర్థిక పరిస్థితుల గురించో బాధ్యతల గురించో మరి ఏదో ఒక దాని మీద ఒకరు వాదించుకునేటువంటి తత్వం జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఉంది. రుణ సంబంధమైన సమస్యలు, మీకు రావాల్సిన డబ్బో మీరు ఇవ్వవలసిన డబ్బో ఏదైనా అట్లాంటి వాటి విషయంలో కొంత మీరు కుటుంబ సభ్యులతో కూడా కొద్దిగా ఘర్షణ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి బయట వారితో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఈ వారంలో మీరు చాలా వరకు నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మీకు సమస్యలు అవగాహనకు వస్తాయి, దానికి పరిష్కారాలు దొరుకుతాయి. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలనే మార్గం కూడా మీకే కనబడుతుంది. కాబట్టి మీరు అయినంత వరకు లోతుగా ఒక లాజిక్గా ఆలోచించుకొని మరి వృశ్చిక రాశి వాళ్ళు బయటపడవలసి ఉంటుంది. ఇది మరి వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలలో నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా బుధుడికి చేయండి, తర్వాత శుక్రుడికి చేయండి, లేదా అన్ని గ్రహాలకు ఒకసారి చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా చేయండి. నాగదేవతకు కూడా ప్రత్యేకంగా పూజలు చేసుకోండి, బాగానే ఉంటుంది. అయినంత వరకు మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అనుకూలతగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అక్కడ వాటిని దృష్టిలో పెట్టుకుని మీకు చేయవలసిన పూజలన్నీ కూడా చేసుకోండి. ఇది పెద్ద భయపెడుతున్నట్టుగా లేదండి నేను చెప్పేది, ఇది కంపల్సరీ, ఇది తప్పకుండా ఒక తత్వం అవగాహన చేసుకోవడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మరి ఈ విధంగా చేసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కొంత సంతోషదాయకంగా ముందు చేసేటువంటి మార్పులు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి మీ యొక్క రాశ్యాధిపతి గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండి వక్రించి సప్తమ స్థానానికి వస్తున్నాడు. అలాగే మీ రాశి నుంచి తృతీయ స్థానంలో రాహు శుభకరంగానే ఉండి ఇంచుమించుగా ఆయన ఒక నక్షత్రాన్ని మారుతున్నాడు. చతుర్థ స్థానంలో శని, ఇది మామూలుగానే ఉంది సాధారణంగా.
అలాగే భాగ్యస్థానంలో కేతువు. ఈ వారంలో వ్యయస్థానంలో 4 గ్రహాల కలయిక జరిగింది. ఈ వారం ప్రారంభం కాకముందు 2 రోజుల ముందు 5 గ్రహాల పంచగ్రహ కూటమి, ఇప్పుడు చాతుర్గ్రహ కూటమి వృశ్చిక రాశిలో. అందులో రవి, కుజ, శుక్ర, బుధ అంతా ఒకరికొకరు అత్యంత మిత్రులు, ఇందులో ఒకరికొకరికి అత్యంత శత్రువులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సముదాయం వ్యయస్థానంలో ఉండడం అనేది ఒక ఆరాటంతో కూడినటువంటి పని ధనురాశి వారికి. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క వేగాన్ని ఆపలేరు, మీ కార్యక్రమాన్ని ఆపలేరు. జరగవలసినవి జరుగుతూనే ఉన్నాయి. వాటి తోడుగా వాటిని ఎలా ఢీకొనాలి, వాళ్ళ ముందుకు అలా ముందుకు పోవడం అనేది ఉంది. అయితే ఇది కొండంత ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, భగవత్ సంకల్పంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ ఉత్సాహమే వేరుంటుందండి. అలాంటి పరిస్థితులు, అలాంటి యొక్క ప్రెషరైజేషన్ ధనురాశికి బాగా కనబడుతున్నది. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే నేను గోచార ఫలితాలన్నీ చంద్రుడి గురించి చెప్తుంటాను. మరి ఇన్ని గ్రహాలు కూడా చూసుకున్నట్టయితే ఏంటి, ప్రవాసం, వ్యాధి పీడనం, ఎక్కువగా ప్రయాణాలతో అలసటలు ఉన్నాయి రవితోటి. కొంతమందికి అనారోగ్య కారణాలు ఉన్నాయి. యువకులకు అలసటలు ప్రయాణాలతో ఉంది. అలాగే కుజుడు కూడా అలాంటి గుణం ఇచ్చేటువంటి వాడే. బుధుడు కూడా సౌఖ్యహాని మనక్లేశం కృషి భోజనం అల్పశం, బుధుడు అలాగే ఉన్నాడు. ఒక్క శుక్రుడు కూడా కొద్దిపాటి అనారోగ్యాన్ని కలుగజేస్తూ అట్లా ఉన్నాడంటే ఉన్నాడు. వీళ్ళ నలుగురు కలయిక ఒక అత్యంతమైన ఉన్నతమైనటువంటి కలయిక. ఈ కలయికలో ఒక కొత్తదనం, ఒక కొత్త ఉత్పత్తి, ఒక కొత్త సాహసం, ఒక కొత్త ఆలోచన, ఇలాంటి యోగాలతో మన ధనురాశి ముందుకు పోతున్నది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ప్రయత్నం చేస్తూ, అంటే సహజంగా మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, గాడ్ మేడ్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్స్ మేడ్, ఇతరుల చేత చేసే ప్రాబ్లమ్స్ కన్నా ఇక్కడ మన చేత తప్పటడుగు పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి ధనురాశి వారికి 23, 24 ఒక ప్రత్యేకతనే ఉంది. అలాగే 25, 26 మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మీకు ఆ ద్వితీయ స్థానంలో గురుదృష్టి ఉండడం వల్ల 24, 25, 26, 27, 28, 29 ఇవన్నీ కూడా మీకు జన్మరాశి, ద్వితీయ రాశి, తృతీయ రాశి అన్నిటి మీద కూడా గురు దృష్టి, కుజ దృష్టి ఉండడం చేత ఇవన్నీ కూడా విశేషంగానే కనబడుతున్నాయి. కాబట్టి ధనురాశి వారికి అయినంత వరకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కొంత విశ్రాంతిగా ఉంటూ మీరు మళ్ళీ దాన్ని రిజనరేట్ అవుతూ ముందుకెళ్ళండి. దానివల్ల అంటే ఇది ఏంటంటే ఒక ఊయాల కొత్త వేగంతో కదులుతున్నట్టుగా ఉంటుందండి అది పరిస్థితి. కాబట్టి ఇందులో మూలా నక్షత్ర జాతకులకు ఇది ఇలా ఉంటుందని చెప్పలేనటువంటి అత్యుత్సాహం ఉంది, అత్యంత ధైర్యం ఉంది, అత్యంత ఆనందం ఉంది, అత్యంత తెలియని భయం కూడా ఉంది. అలాగే మీకు మున్ముందు వృత్తి ఉద్యోగాల్లో చాలా మార్పులు, చాలా శుభసూచకాలు కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా మీ వేదన మీకే తెలియాలి, నేను చెప్పలేను. అట్లాంటి వేదనతో మీరు ఏదోటి సాధిస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. కొన్ని పనులు ఆలస్యం జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు భీతి చెందవలసిన అవసరం లేదు. ఇవన్నీ సమస్యలు మనకి రోజుకు రోజు మారుతూ ఉంటాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఆర్థికపరమైంది కానీ, అధికారపరమైంది కానీ కొంత బలం చేకూరుతున్నది, ఇతరుల సహకారాలు లభిస్తున్నాయి. అలాగే వ్యయపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఏదో ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక ప్రోగ్రెసివ్ పర్పస్లో జరుగుతున్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య కుజుడికి, రవికి, ప్రత్యేకించి బుధుడికి ప్రత్యేకించి పూజలు చేసుకోండి. అందరికీ చేసుకున్నా పర్వాలేదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శన కానీ, లేదా నాగపంచమి నాగదేవతలు ఉన్న ఆలయాలు కానీ, శివాలయాలు కానీ, గణపతి ఆలయాలు కానీ, ఏదో ఒక ఆలయం సమీపంలో ఉన్న ఆలయంలో మీరు కొంత పూజలు చేసుకొని, మరి నవగ్రహ పారాయణం, నవగ్రహాలకు సంబంధించినటువంటి కూడా రోజు ఒకసారి ఉదయం సాయంత్రం ఇట్లా ఈ వారం అంతా కూడా చదువుకోండి. ముందు మంచి మార్పులు వస్తాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి 7వ స్థానంలో, శుభస్థానంలో, ఉచ్చస్థితిలో గురు సంచారం
చాలా విశేషం. అష్టమ స్థాన కేతువు సాధారణం. అలాగే ద్వితీయ స్థానంలో రాహు కొంత కదలికతో శుభసూచకం. తృతీయ స్థాన శని అత్యంత శుభసూచకం. మరి లాభస్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు అత్యంత అనుకూలం. కాబట్టి మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అంతా కూడా నెమ్మదిగా ఉంది, బాగా ఉంది, బలంగా ఉంది. చంద్రుడు మాత్రం ఒక 2 రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి మిగతా రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వారంలో అత్యంత అనుకూల గ్రహస్థితి ఎవరికి ఉందయా అంటే మకర రాశికే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది, చెప్తున్నాం కూడా. అలాగే మకర రాశికి ప్రారంభంలో మాత్రం ఏదో చిన్నపాటి సమస్యల పరిష్కారాలు చేయవలసినటువంటి పరిస్థితుల్లో కుటుంబిట్టాడుతూ పరిష్కారాలను పరిష్కరించవలసి ఉంటుంది. అది మీ వ్యక్తిగతం, కుటుంబపరం, వృత్తిపరం ఏదైనా కావచ్చు. కొంత ఆర్థికమైన కొద్దిగా ఆహార విహారాలలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇదంతా కూడా మీరు ఏవైనా మీకు సంబంధించి కానీ మీ మిత్రులకు సంబంధించి కానీ శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ యాత్రలు కానీ ఏదో ఒక దాంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి ఈ 2 రోజులు మాత్రం మీరు భోజనం సకాలంలో చేయరండి. విశ్రాంతి దొరకదు, నిద్ర దొరకదు. అట్లాంటి అంత ఒత్తిడితో ఉన్నటువంటి పనులతో మీరు సతమతం అవుతున్నారు. 25, 26లో కొంత నెమ్మదిస్తున్నారు, చాలా అనుకూలంగా ఉంది. అలాగే 27 దినమధ్యాహ్నం తర్వాత కూడా మీకు 25, 26, 27 దినమధ్యం వరకు అనుకూలంగా ఉండి 27 దినమధ్యాహ్నం తర్వాత కూడా కాస్త కదలికలు ఉన్నా కూడా నెమ్మదిగా ఆలోచించి ప్రతిదానికి సమాధానాలు వెతుక్కుంటూ, అంటే ఇంత అనుకూల గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మానసిక ఆరాటం, శారీరక శ్రమ కన్నా మానసిక ఆరాటం అనేది ఈ వారాంతంలో అత్యధికంగా ఉంది మకర రాశికి. అది మీ స్థాయిని తగ్గట్టు చేయండి. మరి అతి సాహసం కూడా పనికిరాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు లాభపరమైన వ్యవహారాలలో రావాల్సినటువంటి డబ్బు, ఆర్థిక పరిస్థితులు, బ్యాంకింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు శుభసూచకాలుగా ఉన్నాయి. గృహ సంబంధంగా ఏదో ఒక శుభకార్యం చేసేటువంటి ధోరణిలో కూడా ఉన్నారు. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా మీ వృత్తిపరంగా రావాల్సినటువంటి లాభాలు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా నెమ్మదిగా వస్తుంది. అప్పుడప్పుడు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా ఘర్షణ పడతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా శుభసూచకంగా ఉంది. అన్ని విధాలా మీ లాభాలు, మీరు చేసే పనులు, అలాగే మీ వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా మంచి మార్పులు కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న గ్రహాల ప్రభావం చాలా అనుకూలంగానే కనబడుతున్నది. మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి రాహు కేతువులకు ప్రధానమైన పూజ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి. అలాగే ఏదైనా నాగదేవత పూజ కూడా చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, మీ రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి రాహువు మీ రాశిలో శతభిష నక్షత్రం 4వ పాదంలోకి జరిగిపోతున్నాడు. ఇదొక అంటే స్టాగ్నేట్ అయినటువంటి రాహు కదిలినట్టు లెక్క అనుకోండి. సప్తమంలో కూడా కేతువు కదిలిపోతున్నాడు. శని వక్రగతి మారబోతున్నది. మరి ఇవన్నీ కూడా చూస్తే గురువు వక్రగతిలో ఉన్న శని వక్రగతి మారిపోతున్నది. ఇది కొంత అనుకూలమనే చెప్పాలి. మీకు ఇంత దశమ స్థానంలో రవి, శుక్ర, కుజ, బుధులు ఉండడం కొంత ఒక శుభయోగం, చాతుగ్రహ కూటమిలాగా ఒక శుభయోగంగానే ఉంది. మీకు ఈ వారం లాభంలో చంద్రుడు ప్రారంభం చేస్తూ 23, 24లో మనసౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, ధనధాన్యాధిలాభస్య, చంద్రజయకాశికత ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశాల్లో ఏదో శుభకార్యాలలో మీరు చాలా ఘనంగా పాల్గొంటారు, సంతోషంగా పాల్గొంటారు, చాలా హడావుడిగా పాల్గొంటారు. ఇది యువకులకు, కుంభరాశిలో ఉన్న యువకులకు చాలా అత్యంత అనుకూలంగా ఉంది. 25, 26లో ప్రయాణాలు, సూచనలు, ఇష్టమున్నా ఇష్టం లేకున్నా కొన్ని పనులు చేయవలసి ఉంటాయి కాబట్టి చేస్తారు. కొంత అలసిపోతారు. ఆ విధంగా ఉంటేవి కొన్ని అండర్ కంపల్షన్స్ అన్నమాట. కొన్ని పనులు చేసేవి ఉంటాయి కాబట్టి చేస్తారు. కొంత ఖర్చు కూడా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీరు మీ కుటుంబంలో కూడా కొంత డివైడ్ అవుతారండి. అంటే ఒక రోజుకు కూడా ప్రయాణం చేయవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా మీకు కలగవచ్చు.
అది 27 దినమధ్యం తర్వాత మళ్ళీ అందరూ ఒక దగ్గరికి 28, 29 మళ్ళీ మీరందరూ కూడా కలిసి కుటుంబ సభ్యులంతా కూడా కలిసికట్టుగా ఉండేటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగా కనబడుతున్నది. కుంభరాశి వారికి ఈ వారంలో జరిగినటువంటి మార్పులన్నీ కూడా ఒక రకంగా మీ వ్యవహారాలకు, మీ వృత్తులకు, మీరు చేసే పనులకు చాలా అనుకూలంగానే మారుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత అనుకూలంగామైన మార్పు వచ్చినప్పటికీ కొద్దిపాటి ఖర్చుతో అంటే కొద్ది సాహసంతో పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా మీరు ఏదైనా ఒక దూర ప్రయాణం తలపెట్టే కార్యక్రమాలు ఉన్నాయి. విదేశీయానాలు ఉండవచ్చు, ఇంకెక్కడైనా ఉండవచ్చు. దూరదేశీయానం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా అనుకూలతలు లేదా కుటుంబపరంగా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా తరచుగా జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ చిన్నపాటి ఘర్షణలు కూడా ఉంటాయి. అయితే దాన్ని ఎక్కువగా మీరు అది చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు కూడా కొన్ని ప్రయాణాలు కనబడుతున్నాయి. మరి ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి మీకు మంచి సహకరించే వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత అనుకూలతలు, పరస్పర సహకారాలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. అలాగే ధర్మక్షేత్రాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ, ధార్మికమైన కార్యక్రమం కానీ, శుభకార్యాలు కానీ ఏదైనా ఒక దాంట్లో ప్రవేశం ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో చూస్తే ముఖ్యంగా బుధుడికి, కుజుడికి ప్రత్యేకించి చేయండి. అలాగే గురువుకు కూడా కొంతవరకు చేసుకోండి. మరి సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా చేసుకోండి. అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర, రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి మీ రాశిలో శని సంచారం, కానీ వక్రించిన శని రుజువర్తనలోకి వచ్చాడు. ఇదొక విశేషం. మీ రాశి నుంచి 5వ స్థానంలో గురువు వక్రి, కానీ విశేషమైన ఫలితం. 6వ స్థానంలో కేతువు అనుకూలమే మీకు. అలాగే భాగ్యస్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు ఈ 4 గ్రహాల కూటమి భాగ్యస్థానంలో ఉండడం జరుగుతున్నది. దశమ స్థానం నుంచి చంద్రుడు వ్యయస్థానం వరకు సంచారం చేస్తాడు. వ్యయంలో రాహు ఉన్నాడు. రాహు యొక్క కదలిక కూడా ఈ వారంలో కదులుతున్నది కాబట్టి ఇదొక మార్పు కింద మీరు తలపెట్టాలి. అయితే మీనరాశి వారికి 23, 24, 25, 26 కంటిన్యూగా ఈ 4 రోజులు విశేషంగా మీరు మీ పనులలో కానీ, మీ మిత్రులకు సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ, భార్య తరఫు కానీ ఎవరు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉంటారండి. ఇందులో ఎక్కువగా గృహమందు కానీ, బయట కానీ సమావేశాలు, బంధుమిత్రుల సమావేశాలు, కదలికలు, విందులు, వినోదాలు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఒక బిజీ షెడ్యూల్ మాత్రం మీకు 27 దినమధ్యం వరకు ఉంటుంది. 27 దినమధ్యం వరకు మీ ప్రారంభ కదలికలు అన్నీ కూడా ఆ విధంగా ఉండి మీరు చాలా విశేషంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ అందరూ హర్షిస్తారు. కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్తోనే పనులు కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇది చాలా శుభసూచకంగా తీసుకోవాలి. ఆ తర్వాత 27 దినమధ్యం తర్వాత మీరు చాలా అలసిపోతారు. విశ్రాంతి తప్పనిసరిగా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచనలు సతమతమవుతారు. శారీరకంగా, మానసికంగా మీరు చాలా బలహీనపడిపోతారు. అలాంటి అంటే అంత ఇది ఎట్లా ఉందంటే మీ మానసికంగా ఎంత అది ఉంటుందో శారీరకంగా అంతేనండి. 2 టైమ్లీ అసలు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇది ఎలాంటి శ్రమ అన్నట్టుగా. అలాంటి పరిస్థితి మీనరాశికి కదులుతున్నాయి. ఎందుకంటే 2 కారణాలు. మీ రాశిలో ఉన్న శని వక్రత్యాగం జరిగిందండి, ఒక మార్పు. మీకు వ్యయస్థానంలో ఉన్న రాహు ఒక నక్షత్రం మారుతున్నాడండి, అదొక మార్పు. అలాగే మీకు పంచమ స్థానంలో ఉన్న గురువు కాస్త వెనుకకు వస్తున్నాడండి, అదొక మార్పు. ఈ మార్పులతో పాటు ఇప్పుడున్నటువంటి చంద్రుని యొక్క పరిస్థితి, చంద్రుడు రాహు కలయిక, ఇవన్నీ బట్టి చూస్తే మీనరాశి వారికి ఫైనల్ సజెషన్ ఏంటంటే అయినంత వరకు మీరు ఎంత శ్రమ చేసినా అడపాదడప అకాల భోజనాలు లేకుండా, అంటే టైమ్లీ మీల్స్ తీసుకోవడం, కొంత విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా కూడా ఊరట కలిగేటట్టుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు విశేషించి ఏదో ఒక
గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల కలయికల వల్ల మీ సమస్యలకు పరిష్కారాలు దొరకపోతున్నట్టుగా ఉంటుందండి. చాలా బాగా ఉంది. అలాగే మీకు ఏదో మీ చేత కొంత శుభకార్యాలు కానీ శుభకార్యాలకు సంబంధించిన అంటే మోస్ట్ యూస్ఫుల్ ఎక్స్పెండిచర్, ఒక యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ కానీ ఒక యూస్ఫుల్ ప్రయాణం కానీ లాంగ్ జర్నీ కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అదే ఒకటి ఉంది. అలాంటి ఫలితాలతో పాటు అనుకోకుండా ఎక్కడైనా ఒక దూర ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి మీకు కూడా కలుగుతుంది. లేదా ఆగిపోయిన పనులు మీరు దాన్ని త్వరితగతంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలతో కూడా ఉంటారు. అట్లాగే మీ చేత కూడా మీకు రావాల్సిన డబ్బు సకాలంలో, మీరు ఇవ్వాల్సిన డబ్బు సకాలంలో కొంత మీ చేత కూడా ఒక యూస్ఫుల్ ఎక్స్పెండిచరే జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంది. అప్పుడప్పుడు కొంతవరకు ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. అంటే హౌ టు యూజ్ అండ్ ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా సంపాదించాలనే దాంట్లో కొద్దిగా రేవతి నక్షత్ర జాతకులు కొద్దిగా ఇబ్బందికరంగా మున్ముందు, ఈ వారమే అని కాదు, మున్ముందు కూడా కొద్ది కాలం ఒక రకంగా ఒక భయంతో ఉండేటువంటి పరిస్థితి. అంటే కేవలం ఆర్థికపరమైన వ్యవహారాలు, ఖర్చులకు సంబంధించిన దాంట్లో అది కొంతకాలం అయిన తర్వాత అది కూడా సెట్ అయిపోతుంది అనుకోండి. అట్లా ఇది నేను మీకు చెప్పిందంతా కూడా సూచనప్రాయంగా చెప్తున్నానండి. మీ ఇన్ని రాసులు, ఇన్ని నక్షత్రాల వారు సహజంగా ఈ విధంగా ఉండవచ్చు అన్నది ఏంటంటే మీ ఆలోచన సరళి, మున్ముందు మీరు చేసే పనుల యొక్క సరళి చెప్పడం యోగమంజరి వార ఫలాలకు సంబంధించిన విషయం. నేను ఘంటాపథంగా చెప్తున్నానా, సూచనప్రాయంగా చెప్తున్నానా, అది మీరు మీ అనుభవంలో మీరు అది గమనించి చెప్పడం జరిగితే కొంతవరకు విశేషంగా శాస్త్రాన్ని ఎట్లా అన్వయించాలనేది నేను చూసుకుంటాను. ఈ విధంగా మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో ఖచ్చితంగా రవి కుజులకు మాత్రం పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన పూజ, నాగదేవతకు ఒక ప్రత్యేకమైన పూజ చేయండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. సకాలంలో అన్ని విధాలుగా ఉంటుంది. మరి అన్ని రాసుల వారు, అన్ని నక్షత్రాల వారు ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ మీకు ఎప్పుడు అనుకూలం అనిపిస్తే అప్పుడు పేదలకు, నిరుపేదలకు, పేద విద్యార్థులకు వస్త్రదానం అంటే కంబళి దానం అంటారండి. ఆ కంబళి దానాలు చేయండి. అంటే చలికి కప్పుకోవడానికి సంబంధించిన విషయాల్లో ఆ దానాలు కూడా చేస్తే మీకు ఈ పూజలతో పాటు అవి కూడా చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మారుతున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేదలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలను యోగమంజరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.